హలో గాయ్స్, ఐమ్ మహా. రొయ్యల్ని ఎలా ఉన్నా చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడు ఇగురు కూరలే కాకుండా అప్పుడప్పుడు పులుసులా కూడా పెట్టుకోవాలి అని ఈరోజు వంకాయలు వేసి పులుసు పెడదామని అనుకున్నాను. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. పచ్చిరొయ్యలు నెలగాను వండుకొని తిన్నారనుకోండి, కూరగాయలు మొత్తం ఊర్చేయాల్సిందే. నేను మట్టి పాత్ర వాడుతున్నాను. కాస్తంత నూనె పోసి బాగా మరగనిచ్చిన తర్వాత ఒక టమాటో, 4 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేశాను. వంకాయలు 3 తీసుకొని కూర ఉడికేటప్పుడు కట్ చేసుకోవాలి. ముందుగానే చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిరొయ్యల్ని వెన్ను తీసి శుభ్రంగా కడిగి ఆయిల్లో ఫ్రై చేశాను. కాస్తంత ఉప్పు, పసుపు వేసి. ఇలా చేసుకున్న పచ్చిరొయ్యల వీడియో ఆల్రెడీ బ్లాగ్ పెట్టాను, చెక్ చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏవి కూడా పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. టొమాటోలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు ముందే కట్ చేసుకుంటే నల్లగా అయిపోతాయి అని నేను కూర ఉడికిన తర్వాత కట్ చేశాను. వంకాయలు లేనప్పుడు బెండకాయలు కూడా వేసుకుంటే పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుంది. దేని టేస్ట్ దానిదే. ఇలా పులుసు పెట్టుకుంటే కనుక చాలా కమ్మగా తినచ్చు. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిరొయ్యలు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్కి వేస్తున్నాను. కల్లుప్పు ఒక 2 స్పూన్లకి పడుతుంది, ఎందుకంటే పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు కూడా సమపాళ్ళలోనే వేసుకోవాలి. పసుపు 1 స్పూన్కి వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు బాగా పట్టిన తర్వాత కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అంతా బాగా కలిసి ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చింతపండు పులుసులో ఉడికిన తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. పులుసు అయితే గుమగుమలు ఆడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసామేమో ఇంకా వాసన చాలా బాగా వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు బాగా మరిగితే పులుసు తినడానికి రెడీగా ఉంటుంది. వంకాయ పచ్చిరొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పులుసు ఇలా కుండలో పెట్టుకోవడం వల్ల మీకు పాడవకుండా ఉంటుంది.
ఒక్కోసారి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు నాన్ వెజ్ సరిపెట్టలేనప్పుడు ఇలాంటి కూరలు చాలా బాగా ఉపయోగపడతాయి. అరే రే మా ప్లేట్లో పచ్చిరొయ్యలు రాలేదే అనే దానికంటే పులుసు టేస్ట్కి లొట్టలు వేసుకొని తింటారు. ఇలా పచ్చిరొయ్యలు వంకాయ వేసి వండడం వల్ల ఆ టేస్ట్ అలా వస్తుంది. మరి మీ ఇంట్లో పచ్చిరొయ్యల్ని ఏ కాంబినేషన్తో వండుకుంటే ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో లొట్టలు వేసుకొని తినడానికి మేమైతే రెడీగా ఉన్నాము. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్.